అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను అందరికీ ఉపయోగపడేది, ఎండాకాలం వచ్చింది, బాడీకి చలువ, మన ఆరోగ్య రీత్యా మంచిది. అదేంటిది? అంబలి. అంబలి, తెల్లజొన్న అంబలి కాసుడు ఎట్లనో కాసుడు అని అంటాం. అంటే ఒకరోజు పులబెట్టి తెల్లారి మసలిస్తాం అన్నట్టు. అది ఎట్లా చేయాలనో మన పెద్దవాళ్ళు వెనకట ఎట్లా చేసినరో నేను చూసిన తీరు, నేను చేసుకొని తాగిన తీరు మీకు చెప్తా. ఎట్లనో ప్రాసెస్ చూడండి. ఇప్పుడు నీళ్లు ఎసరు పెడతా. ఎసర ఎంత అన్నది ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం అందాల కొద్ది పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక రెండు మూడు గ్లాసులు తీసుకుంటా. ఒకటి పోసిన, రెండు పోసిన, ఇక మూడు పోసిన. ఇవి నేను పొయ్యి మీద గోరువెచ్చగా చేస్తా. గోరువెచ్చగా చేసి పిండి ఎట్లా కలపాలో మీకు చూపెడతా. ఈ నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా కాగానే మీకు పిండి కలిపి చూపిస్తా. ఇది వేడైదాకా ఇన్నే ఉంటా. మరి కొంచెం అటేపోతే బాగా వేడైతాయి. బాగా వేడి కావద్దు. కొంచెం ఎక్కువ పెట్టి గోరువెచ్చగా అయ్యేటట్టు చూపిస్తారు. గోరెచ్చబడ్డాయి, బంద్ చేసిన. ఇప్పుడు పిండి ఎంత తీసుకోవాలి అని చెప్పాలి కదా మీకు. పిండి ఇప్పుడు మనం తక్కువ తీసుకోవాలి. రేపు మనకు ఎక్కువ నీళ్లు పడతాయి. ఇప్పుడే ఎక్కువ కలిపినాం అనుకో బాగా చిక్కగా పెద్ద గంజి పెట్టాలి. మనం ఇంట్లో ఎంతమంది తాగుతారు దాన్ని బట్టి పిండి పులబెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను పిండికి గిలాస్ అడి తీసుకుంటాను. ఈ గిలాస్ అడుకు మనకు రేపు ఈ గంజెడు అవుతుంది. మీరు మందిని బట్టి పెద్ద గంజు పెట్టి ఇంకా బాగా కలుపుకోవాలనుకుంటే కలుపుకోండి. నేను ఇది చల్లటి నీళ్ళ కలిపి ఇంట్లో పోతా. ఇట్లా పోసిన అనుకో ఉండలు ఉంటుంది. ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు పోసి కలుపుతా. చేయితోనే కలుపుతా. కొలత అనేది ఏం లేదు. మనకు బాగా చిక్కగా ఉండదు. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. అయితే ఇప్పుడు నేను ఇలా ముందు రోజు కలిపి పెడతానా డైరెక్ట్ మన రాగుల పిండి, ఈ జొన్న పిండి కూడా డైరెక్ట్ కాసుకుంటారు పొద్దుగాలనే. అట్లా కాదు, ఒక రోజు పులబెట్టుడు అని అంటారు దీన్ని. ఇప్పుడు నీళ్ళ పోతానా, ఇట్లా కలపాలి. ఒక్క బొట్టు మళ్ళీ నీళ్ళు పోసి కలిపిన. మరి ఇది రేపటి వరకు మనకు పులవాలంటే మనకి ఇంత కొంతమంది ఇంత పెరుగాన్ని వేసుకుంటారు, ఇంత ఒక చింతపండు రవ్వాన్ని వేసుకుంటారు. నేను వెనకట్లాగా చెప్తాను. వెనకట్లాగా అంటే ఇక గంజి, ఈ గంజి నేను ఎంత పోతానంటే ఒక ఇంత అంత పోతా. అన్నం పంపినా నేను ఇప్పుడు ఇలా అంబలి తయారు చేస్తాను కాబట్టి నేను అన్నం పంపుకొని తీసుకున్నా గిన్నెన్ని. మనం పాలు తోడైతే గింతంత పెరిగేసుకుంటామా గట్లని. ఇప్పుడు ఈ గంజి పోసిన. అయితే ఈ గంజి ఎందుకు పోసింది అని మీరు అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తా మీకు. మనకు వెనుకట మన తెలంగాణ సైడ్ అయితే కూరాడ పెట్టుకుంటారు కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు. ఆ కూరాడ అనేది మన కిచెన్ దగ్గరనే పెట్టుకుంటారు. ఇప్పుడు అంటే పూజ రూమ్లు అలా పెట్టుకుంటాను కానీ నాడైతే కిచెన్ రూమ్లే ఉండేది ఒక పక్కకు. దాంట్లో కూరాడి నిండా ఎప్పటికీ నీళ్లు ఓ సగం అన్ని ఉండేటి నీళ్లు. ఆ సగం నీళ్ళల్లా రోజు అన్నం వండి వెనకట వంపేది గంజి. ఆ వంపిన గంజినే ఇంతో లేకపోతే గింతనో ఆ నీళ్ళల్లో కలిపేటోళ్ళట. రోజు అంటే మార్చేటోళ్ళు. ఈ రోజు ముచ్చటే చెప్తాను. ఈ రోజు నీళ్లు పోసి ఇంత గంజి కలిపి కూరాడును పక్కకు పెడదు. రేపటి నాడు మనం అన్నం వండుకుంటాం కదా. అన్నం వండుకుంటే 2 సార్లు బియ్యం కడిగి పారబోసి ఎసరు పెట్టుకోవాలి కదా. ఆ ఎసరుకే ఆ కూరాడులో ఉన్న నీళ్లు గంజితోని పులిసిన నీళ్లు ఎసరు పెట్టుకుందరట. మళ్ళా వంపుదురు. మళ్ళా వంపి మళ్ళీ ఇంత నీళ్లు పోసి మళ్ళా గంజి. గట్లనే మా అంబలికి కూడా ఆ కూరాడికి తీసుకొని నీళ్లు ఇట్లా తీసుకొని పులిసిన నీళ్లు అంబట్లా కలిపేటోళ్ళట. ఎందుకు కలిపేటోళ్ళు దానికి చెప్పాలా మీకు. దాంట్లో ఎంత బలం ఉన్నది, ఆరోగ్యానికి ఎంత మంచిది సైన్స్ ప్రకారం నాకు చెప్పారు. అది 2 ముచ్చట్లు చెప్తా. కరోనా టైంలో పెరుగన్నము రాత్రి సలన్నం ఉంటే పెరుగులో నానబెట్టుకొని తినాలి అని అందరు కదా, హెల్త్ కు మంచిదని. పూర్వం కూడా మన పెద్దవాళ్ళు గట్లనే గంజితోని పులిసిన నీళ్ళే ఎసరు పెట్టుకున్నారు. పులిసిన నీళ్ళే అంబలికి వాడిరు. అంటే మన బాడీకి ఆరోగ్యానికి మంచిదనే కదా. నేను అట్లనే ఇప్పుడు మీకు గంజి కలిపి చూపిస్తానా. రేపటి వరకు ఇది పులుస్తుంది. మీరు అట్లనే అనుకోరు. ఇప్పుడు కూరాడి నీళ్ళ లెక్కనే నీళ్లు ఉన్నాయి ఇంట్లో, ఇంత గంజి కలిపిన ఇలా పక్కకు పెడతా. రేపు మసిలిచ్చేటప్పుడు నేను ఎట్లా మసిలిస్తాను అనేది మీకు చూపెడతా. ఈ రోజు అంతా ఈ నైట్ అంతా పులుస్తుంది. వెనకట కూడా గట్లనే సాయంత్రమే గోరువెచ్చగా చేసి పిండి కలిపి
ఇంత కూరట్లకి వెళ్ళి కలి తీసుకొని కలిపి పక్కకు పెడదు. సరేనా? అర్థమైంది కదా? నేను ఇట్లా ఈ రోజు ఇది పక్కకు పెడతాను, రేపు మళ్ళీ మీకు చూపెడతా. అంబలి రాత్రి అంతా పులిసింది, ఇప్పుడు కాపుతా అంటే మసిలిస్తాయిగా ఇట్లా పులిసింది. ఇక ఇప్పుడు ఈ నీళ్ళు అంతకన్నా అంబలిని కాసే పద్ధతి ఎట్లనో మీకు నేను చూపెడతాను. ఇగో నీళ్ళు అంచిన ఇది ఉండనేం కాదు, నాకు ఈ గంజు కావాలి, దీంట్లో పోతాను. ఇంకా పెద్ద గంజు కావాలి. ఇప్పుడు రాత్రి పులువ పెట్టిన గంజుల్నే ఇక మసలిస్తా, ఇంకా కొన్ని నీళ్లు పోతా దీంట్లోనే. ఇప్పుడు రాత్రి నిన్న ఒక 3 గ్లాసులు పోసుకున్నా. ఈ పిండికి పులిసింది కదా, ఇంకా కొన్ని పడతాయి. ఇప్పుడు ఇట్లనే పోసింది అనుకో చిక్కగా అవుతుంది. మనం దీన్ని చూసుకొని, మనం నానబెట్టిన నీళ్ళు అంపినాం కదా, ఆ నీళ్ళని చూసుకొని ఇంకా కొన్ని పోసుకోవాలి. పలసగా ఉండాలి, చల్లగా అయితే చిక్కగా అవుతుంది. అందాదలు చూసుకోండి, ఫస్ట్ ఒక రోజు చెయ్యండి, దాని ప్రాసెస్ అంతా తెలుస్తుంది. మరుసటి నాడు మీరే పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇక ఇప్పుడు నేను ఈ నీళ్ళ వేసరు పొయ్యి మీద పెడతా. ఇలా కొంచెం ఉప్పు వేస్తా, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం తక్కువనే ఇస్తాం, మనం తాగేటప్పుడు తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. అందాద కొద్ది 2 చెంచాలు నిండా కూడా వేయలేదు, అట్లా వేసిన. మీరు కూడా అట్లా వేసుకోవాలని నేను చూపిస్తాను. ఇక మసిలినాక నేను ఆ పిండి పోసేది మీకు చూపిస్తా. నానిన పిండి ఇగో అంబలికి పెట్టిన ఎసరు మసులుతుంది. జొన్నపిండి పోతాను, పులబెట్టిన జొన్నపిండి. మసిలే నీళ్ళల్లా ఈ పులిసిన పిండి పోసుకుంటా కలపాలి, అట్లనే ఉంటే ముద్దలు కడుతుంది. ఇప్పుడు ఎంత పలసగా ఉన్నది మీకు చూపిస్తా, ఎట్లా చిక్కగా అవుతుంది అన్నది. ఇంకా నీళ్లు పడతాయా పట్టాయా అన్నది చెప్తా. ఇగో ఇట్లున్నది, ఇంకా గ్లాసుడు అన్ని పడతాయి. ఎట్లా తెలవాలంటే ఇక మీకే తెలుస్తుంది. కాసుడు నేను అన్ని రకాల చూపిస్తాను మీకు. ఇట్లా అంటే కొన్ని తెలుస్తుంది. ఇనకాలదా ఇంకా ఇప్పుడు మనం పోసిన పిండి ఉడకాలి కదా, అందుకే ఇప్పుడు నేను ఇంకా గ్లాసుడు అని పోతా. అయితే మసిలినాక పిండి పోసినాక నీళ్లు ఇంకా పోయచ్చా లేదా అని మీకు డౌట్ వస్తుంది. పోసుకోవచ్చు, ఇప్పుడు మనం పిండి పోయలేదా నీళ్లతోనే, అట్లనే ఇప్పుడు పోతే ఏం కాదు. ఇక మసిలిచ్చి ఇక అయింది అని దించినప్పుడు మనకు పలసగా ఉంటది కదా, ఉంటే అది చల్లగైనాక చిక్క పడుతుంది. దాన్ని చూసుకొని మనం ఇట్లా పలసగా ఉంచుకోవాలి. మరీ నీళ్ళ లెక్క కాదు, మరీ తిక్కు కాదు. బాగా తిక్కుగా ఉంచుకుంటే గట్టిగా అవుతుంది, మన జున్ను గడ్డ లెక్క అవుతుంది. ఇది ఏంటంటే మనం గంజి అంపుతాం చూడు, గట్ల గంజి నీళ్ళు ఎట్లా అంపుతామో అట్లా ఉంచుకుంటే మసిలి ఆ లెవెల్ గా ఉంచుకుంటే మనకు చల్లగైనాకనైనా సాయంత్రం వరకైనా మంచిగా తాగేటట్టు ఉంటది. అట్లా మీరు కాసుకోండి. ఎందుకంటే ఏం చేస్తారట, మనకంటేనేమో ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లలో మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఏం చేస్తారట, కుండల్నే పోసుకుందరట. కుండల్నే మసిలిచ్చుడు, ఆ కుండనే పక్కకు పెట్టి ఇక పక్కకు ఉండేది కదా, ఖరాబ్ కాకపోనట్టు అట్లా చల్లబడి ఇంకా మంచిగా ఉండేదట అంబలి. నేను తాగినప్పుడైతే గంజులనే తాగిన, నా బుద్ధి వచ్చిన సంది. మా అమ్మ వాళ్ళ కాలం అప్పుడు వాళ్ళు, మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో తాగినరు, అది బయట పెడితే ఖరాబ్ అయిందా మరి ఎట్లా నిల్వ ఉండేది అంటే, ఉండేది మంచిగా కుండల పోసి అట్లనే ఉట్టి మీద పెట్టేది మేము. ఖరాబ్ కాకపోయేది, ఏం కాదు, పులిసిందే కాబట్టి తెల్లారి ఒక రోజు ఉన్నా ఖరాబ్ కాదు, కుండలో ఉంటే ఖరాబ్ కాలేదు అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మనం మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. అంబలికి అంత ఖరాబ్ కాకుండా గుణం ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఇది మసలడానికి టైం పడుతుంది. ఇక ఇప్పుడు ఇది మసిలి ఎట్లా ఉడికిందని మీకు చూపించి ఎంతవరకు ఇనికిందని అప్పుడు బంద్ చేస్తా, అయినాక చూపిస్తా మీకు. ఇక అంబలి చూడండి ఎంత ఇనికింది. ఈ థిక్నెస్ లా బంద్ చేసుకోవాలి, చల్లగైనాక చిక్కగా అవుతుంది. నేను మిడిల్ గా పెట్టి మసిలిచ్చిన. ఇక చూడుండ్రి, ఒక్కసారి ఉప్పు చూస్తా. కొంచెం పడుతుంది, వేసుకోవచ్చు. పుల్లగా ఇక ఉప్పు ఎత్తాను. ఇక ఇట్లా చిన్నగా మీకు చూపించిన కదా, మిడిల్ గా పెట్టి మసిలిచ్చిన అని బంద్ చేస్తాను. ఇక నేను తాగేటప్పుడు చల్లగా తాగేటప్పుడు ఈ లంచ్కు ఏం పెట్టుకొని తాగాలో మీకు చెప్తా. నేను చిన్నప్పుడు తాగినట్టు నీకు చూపిస్తా. ఇక అంబలి ఇట్లా చల్లగా అయినాక ఈ థిక్నెస్ లో వచ్చింది. మీకు చెప్పినా కదా గంజి లెక్క అవుతుంది. ఇంకా మళ్ళా సాయంత్రం వరకు ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నది. ఇక ఇది మనం పొద్దుగాల టిఫిన్ చేసుకోక ఎండాకాలం తాగాలి, చలువ.
జొన్న అంబలి. ఇక నేను చిన్నప్పుడు ఎట్లా తిన్నానంటే మామిడికాయ ముక్క ఇంత అంచుకు, ఇంత చింతకాయ పచ్చడ గివే వేసేది వాళ్ళు పెద్దోళ్ళు తాకుండా. ఇక ఇది నాకేది అన్నట్టు నాలుక మీద పెట్టుకొని ఈ చెంచాతో కూడా తాగలేదు ఇంకా. ఇట్లా నాకు ఇది పట్టట్లేదు. అప్పుడు ఇట్లా లోతు కంచం టైపు పల్లెలు ఉండేది. ఆ పల్లెంలో పోసుకొని ఓ మామిడికాయ వక్కని వేసుకొని తాగుకుంటా మామిడికాయ వక్కని చప్పరిచుడు. ఇంత మంచిగా ఉలిసింది, సూపర్. ఓకే ఇట్లా తినాలి. ఏ టిఫిన్ ఎందుకు, ఇది చింతకాయ పచ్చడి కాబట్టి ఇట్లా అవుతుంది. మామిడికాయ అయితే వక్క అయితే కొరుకు తిమి, పిక్క నవ్వులు తిమి, సపరి తిమి. మీకు ఇట్లా తినాలి కాకపోతే ఇట్లా పోసుకొని కూడా తాగొచ్చు, చిన్న చిన్న పోసుకొని. ఇంకా ఇట్లా తినుడు వద్దని అనుకుంటే పిల్లలకు కూడా వేసుకుంటారు ఇట్లా. ఇప్పుడు రాగుల జావ ఇస్తారు కదా, గట్లనే ఇది కూడా ఎండాకాలం చేసుకొని తాగుంటుంది. నేనైతే చిన్నప్పుడు పల్లెవలో పోసుకొని తాగాను. నేను ఇప్పుడు నా దగ్గర అట్లా లోతు కంచం లేదు, అందుకే నేను ఇట్లా చూపిస్తాను మీకు. చూసారు కదా నేను కాసిన అంబలి ఎట్లా వచ్చిందో మీరు చూసిర్రు. ఒక రానోళ్ళు ఉంటే నేర్చుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.